తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు. జీ కొండూరు వెలగలేరు సమీపంలోని హై స్కూల్ కాలనీలో దాహం కేకలతో స్థానిక ప్రజలు రోడ్డెక్కారు. 15 ఏళ్ల నుండి కృష్ణా వాటర్ అందుతుంది అని కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కాలనీ వాసులకు మంచినీళ్లు రాకుండా నిలిపివేశారని వైసీపీ గ్రామ అధ్యక్షుడు సుకుందరావు ఆరోపించారు. దాహం కేకలతో స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే రోడ్లపై నీటి కోసం ధర్నాలు చేస్తామన్నారు. వాళ్ళు ఏంటి తెచ్చుకుంటారా? తెచ్చుకోలేరు. ఇప్పుడు నేను లెగలేదు, పొద్దు నుంచి మోసం పోతున్నాయి. ఆయన మోసం వెళ్ళి తెచ్చుకునే బండి ఎక్కి ఓపెన్ కూడా ఆయనకు లేదు. ఎవరు పుణ్యం చేస్తున్నా లేదు. ట్యాంకీ ఎడుండేది, ఆ ట్యాంకీ లేదు అని అన్నారు. ఆడి తెచ్చుకున్న ఉప్పు నీళ్ళు అవుతున్నాయి. ఎవరు చేసినా కానీ న్యాయం చేస్తే మాత్రం ఎవరైనా సరే ఇంత ముందు ఎలా నీళ్ళు వచ్చినా అలా రావాలి. లేదంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మా ఖాళీలో రావసరం లేదు. ఇంటికి బోర్ వేపించుకుంటావు, ఆ బోర్ నీళ్ళు తాగుతాం. అది 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఖర్చులు పెట్టి బోర్ వేపించుకుంటాం. 50 ఏళ్ళు పెట్టేసి వేపించుకోం కదా బోరు. ఎప్పుడు వచ్చినా అలాగే రావాలి నీళ్ళు. ఈ పార్టీ అయినా ఆ పార్టీ విషయం కాదు. ఎవరైనా న్యాయం చేస్తేనే మా ఇంటి ముందుకు వస్తారు. మీరైనా వాళ్ళైనా అది ఉన్నటువంటి మహిళల యొక్క ఆవేదన, ప్రజల యొక్క ఆవేదన వాళ్ళ యొక్క మాటల్లోనే మనం స్వయంగా విన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి, పంచాయతీ వాళ్ళు అధికారులు అందరూ కూడా స్పందించి ఈ కాలనీకి ఎప్పుడు వచ్చే విధంగానే కృష్ణా వాటర్ నిత్యం అందజేయాలని చెప్పేసి మేము కోరుకున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు కూడా మరి విన్నారు వారు చెప్పేటువంటి మాటల్లోనే వాళ్ళు ఏ రకంగా బాధపడుతున్నారు. ఇక్కడ ఈ బోర్ వాటర్ తాగుతా ఇక్కడ శారీరకమైనటువంటి దద్దుర్లు, దురదలు అన్నీ వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నారు. తాగడానికి కూడా ఉప్పు నీళ్ళు వస్తుందని చెప్పేసి మనం వారి మాటలోనే విన్నాం. మరి కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా స్పందించి ఇక్కడ వెలగలేరు హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి యొక్క కాలనీకి మరి మంచి వాటర్ని యథావిధిగా మరి సప్లై చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి ఎక్కడైనా సరే మీరు మేల్కొని ఇక్కడ పేద ప్రజలకి తాగడానికి కనీసం మంచినీళ్ళైనా అందజేయమని చెప్పేసి మేము కోరుకున్నాం. వచ్చేది ఎండాకాలం, మరి చాలా క్లిష్ట పరిస్థితులను మరి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మిషన్లో భాగంగా మరి జలజీవన్ మిషన్ అని చెప్పేసి ఒక పథకం పెట్టారు. ప్రతి పేదవాడి ఇంటికి ఒక మంచినీళ్ళ కుళాయిని మరి వాళ్ళకి కలెక్షన్ ఇచ్చి త్రాగునీటిని అందజేయమని చెప్పేసి మరి ప్రభుత్వమే, మరి కేంద్ర గవర్నమెంటే, మరి మోడీ గారి గవర్నమెంటే ఈ యొక్క ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరి అందులో భాగంగా ప్రతి ఇంటికి కూడా కృష్ణా వాటర్ని అందజేయాలని, మంచి సురక్షితమైనటువంటి యొక్క త్రాగునీటిని అందజేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కాలనీకి నీళ్ళు వచ్చేంత వరకు కూడా అవసరమైతే మేము దేనికైనా సిద్ధపడతాం. మరి మీరు తొందరగా స్పందించి వీళ్ళకి గనక మంచినీళ్ళు కనుక అందజేయకపోతే మేము మరింత ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మరి కాబట్టి ఈ యొక్క కాలనీ వాసులకు ఇక్కడ కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ యొక్క త్రాగునీటికి సురక్షితమైనటువంటి యొక్క వాటర్ని మరి తాగడానికి, వాడుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వం అందించాలని, ఆ రకంగా అందించబడినటువంటి మరి పక్షంలో మేము ఎటువంటి చర్యకైనా మరి సిద్ధపడతాం. మేము ఎంతటికైనా సరే మరి దీన్ని ఇంకా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ కాలనీకి మంచినీళ్ళు వచ్చేంత వరకు కూడా పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా తెలియజేస్తున్నాం.